జై శ్రీమన్నారాయణ. అమర్నాథ్ యాత్ర ఇది భారతీయులందరికీ కూడా చాలా బాగా తెలిసినటువంటి యాత్ర. కానీ అక్కడికి కొందరు మాత్రమే చేరుకోగలుగుతారు. ఎందుకంటే అక్కడికి పూర్తి వివరాలు తెలియక. మనకు అమర్నాథ్ యాత్ర అనగానే ఒక గుహ, అందులో మంచుతోని ఉన్నటువంటి శివలింగం ఉంటుంది, అందులో సాక్షాత్ పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు అని అందరికీ తెలుసు. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి, అసలు మీరు ఉన్న ప్రాంతం నుండి, అంటే హైదరాబాద్ కానీ, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇంకా ఎక్కడి వాళ్ళైనా కానీ ఎక్కడి నుండి వెళ్ళాలి, అసలు మీ ప్రాంతం నుండి రిజిస్ట్రేషన్ కానీ, మెడికల్ సర్టిఫికేట్ కానీ అవి ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాన్ని అన్నిటినీ కూడా మీరు తెలుసుకోలేక, తెలియక, సరే ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర అని అంటారు, యూట్యూబ్లలో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, వదిలేస్తారు. అంతేగాని మీరు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈ యొక్క వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అమర్నాథ్ యాత్ర అంటే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న అమర్నాథ్ గుహ. ఇక్కడ స్వామి ఆ పరమేశ్వరుడు సముద్రానికి 12,760 అడుగుల ఎత్తులో ఉంటాడు. అయితే ఇక్కడ యాత్రాస్థానము పహల్గాం నుండి లేదా బాల్తల్ నుండి మొదలవుతుంది. కానీ అసలు అక్కడి వరకు ఎట్లా వెళ్ళాలి అనే విషయాన్ని గురించి మీకు చెప్తాను. అయితే యాత్రికులందరికీ ఒక సందేహం, ఒక ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అసలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అసలు ఎట్లా పోవాలి అనే విషయాలు కూడా మీకు చెప్తానన్నాను కదా. అయితే అమర్నాథ్ యాత్ర ఇప్పుడు ఈ సంవత్సరం 2025 జూలై 3 నుండి ఆగస్టు 9 వరకు 38 రోజుల పాటు ఉంటుందన్నమాట ఈ యాత్ర. అంటే స్వామిని దర్శించుకోవడానికి ఈ యొక్క 38 రోజులు ఉంటుంది. అయితే ఇక్కడికి వెళ్ళడానికి కొన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఒక 40,000, 50,000 అట్లా ఉన్నాయి అనుకుంటే మాత్రము కొన్ని ట్రావెల్స్ ఉన్నాయి. అవి నేను కూడా డిస్క్రిప్షన్లో కానీ కింద మెన్షన్ చేస్తాను. వాళ్ళని సంప్రదిస్తే అమర్నాథ్ యాత్రతో పాటు ఇంకొన్ని కూడా చూసుకోవచ్చు. అయితే లేదు, నేను అమర్నాథ్ యాత్ర నేను ముగ్గురము లేదా మా ఫ్యామిలీ, మేము ఒక 4 మేము దోస్తులము, ఫ్రెండ్స్ మీ అందరినీ కలిసి వెళ్తున్నాము అనుకుంటే మాత్రం ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఈ వీడియో సేవ్ చేసుకుంటే మీరు అమర్నాథ్ యాత్ర వరకు కూడా వెళ్ళే వరకు కూడా ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ మనకు ఏప్రిల్ 1 తర్వాత ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ దానికంటే ముందు మార్చి 15 నుండి ఈ యొక్క హెల్త్ చెకప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదన్నమాట. వాళ్ళు అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు వాళ్ళు చూపెట్టినటువంటి హెల్త్ సర్టిఫికేట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపెడుతున్నా, ఇది డౌన్లోడ్ చేసుకొని అక్కడ వాళ్ళు కేటాయించినటువంటి మెడికల్ క్యాంపు ఆర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చెక్ చేయించుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని మనము ఏప్రిల్ 1 తర్వాత ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రిజిస్ట్రేషన్ అవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే మీకు యాత్రల్లో కొన్ని అక్కడ వర్షాలకి కానీ వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి మంచు పడుతుంది, ఒక్కొక్కసారి ఎండ కొడుతుంది. ఈ యొక్క 3 క్లైమేట్లను కూడా తట్టుకోవడానికి తగినటువంటి వస్తువులు లేదా స్వెటర్లు, జాకెట్లు కానీ, రెయిన్ కోట్లు కానీ ఇవన్నీ కూడా సేకరించి పెట్టుకోండి. అయితే ఇక ముందు మళ్ళీ మార్చి 15 తర్వాత మెడికల్ రిజిస్ట్రేషన్ కానీ, ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ కూడా నేను ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కంపల్సరీగా. కాబట్టి ఈ యొక్క అప్డేట్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటే దాన్ని కొట్టండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ సంవత్సరమైన 2025 అయినా కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అమర్నాథ్ యాత్రకి వెళ్ళి అమర్నాథుడిని దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.